నమస్తే, నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్. మిత్రులారా, మన నిత్య జీవితంలో ప్రతి చర్య కూడా చట్టాలకు అవినాభావ సంబంధం కలిగి ఉంటుంది. కాబట్టి చట్టాల మీద అవగాహన పెంపొందించుకోవడం ఎంతో అవసరం. సో ఇప్పటి వరకు లాపరమైనటువంటి అంశాల మీద సమగ్రంగా మీకు అర్థమయ్యే భాషలో చట్టాలని వివరించే ప్రయత్నం చేశాను. సో ఈ వీడియోలో మనము ఎన్ని సంవత్సరాలు ఒక ఆస్తిని మనం అనుభవిస్తే ఆ ఆస్తి మీద మనకు హక్కులు వస్తాయి అనే అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మిత్రులారా, మన దేశంలో లిమిటేషన్ యాక్ట్ 1963 అనే చట్టం ఉంది. దీన్ని కాల పరిమితి చట్టం అని అంటాము. ఈ చట్టంలో మనకు 32 సెక్షన్స్ ఉంటాయి, అలాగే 137 ఆర్టికల్స్ ఉంటాయి. సో ఈ 137 ఆర్టికల్స్లలో ఆర్టికల్ 64 ఏం చెప్తుంది అని అంటే, ఎవరైనా ఒక వ్యక్తి ఏదైనా ఒక ప్రైవేట్ భూమి మీద 12 సంవత్సరాలుగా తన ఆధీనంలో ఉంచుకొని ఆ భూమిని సాగు చేసుకుంటూ ఉంటే, ఆ భూమి మీద పన్నులు చెల్లించుకుంటూ ఉంటే వాటి మీద అతనికి హక్కులు వస్తాయి, ఆ భూమి మీద హక్కులు వస్తాయి అని చెప్పి ఈ ఆర్టికల్ 64 చెప్తుంది. అదే ప్రభుత్వ భూమి అయితే ఎవరైనా ఒక వ్యక్తి ఆ భూమిని తన ఆధీనంలో ఉంచుకొని 30 సంవత్సరాలుగా సాగు చేస్తుంటే ఆ భూమి మీద అతనికి హక్కులు సంక్రమిస్తాయి అని చెప్పి మనకు ఆర్టికల్ 64 చెప్తున్నటువంటి అంశం. అయితే మరి ప్రైవేట్ భూములలో 12 సంవత్సరాలు అని అంటే ఒకే వ్యక్తి 12 సంవత్సరాలుగా ఆ భూమిని సాగు చేస్తూ ఉండాలా అని అంటే అలా కాదు. ఆ వ్యక్తి యొక్క తండ్రి 6 సంవత్సరాలు చేయవచ్చు, ఈ వ్యక్తి 6 సంవత్సరాలు చేయొచ్చు. అంటే తరతరాలుగా ఆ భూమి మీద 3 ఇలా కూడా సాగు చేసుకుంటూ ఉన్న సందర్భంలో కూడా ఆ భూమి మీద హక్కులు కోరే అవకాశం ఉంటుంది. సో ఒకవేళ 12 సంవత్సరాలుగా ప్రైవేట్ భూమిలో ఆధీనంలో ఉండి ఆ భూమిని సాగు చేసుకుంటూ ఉంటే మనము ఆ ఆస్తి మీద హక్కులు కావాలని న్యాయస్థానంలో డిక్లరేషన్ కేసు ఫైల్ చేసి టైటిల్ కోరే హక్కుని మనము కలిగి ఉంటాము. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై హింద్.